హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డీవీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో రొయ్యల నిల్వ పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇప్పుడు పచ్చడి ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ కేజీ రొయ్యలు తీసుకుంటే క్లీన్ చేశాక ఇలా అర కేజీకి అవుతాయి. దీన్ని ఉప్పు నిమ్మకాయ రసంతో కడిగి క్లీన్ చేసిన తర్వాత ఇలాగా పసుపు ఉప్పు రొయ్యలకు పట్టించి బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులోంచి వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఇలా మూత పెట్టి ఇలా రొయ్యల నుంచి వాటర్ అంతా ఊరిన తర్వాత ఈ వాటర్ అంతా రొయ్యల్లోకి ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా ఎగిరిపోయిన తర్వాత ఈ రొయ్యలను తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ రొయ్యల పచ్చళ్ళలోకి మసాలా తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 2 ఇంచుల చెక్క, 3 లాలిక్కాయలు, 4-5 లవంగ మొగ్గలు వేసి కొంచెం వేపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని మాడిపోకుండా కాస్త వెచ్చబడే వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసింది. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని పైన పౌడర్లా చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసింది. నెక్స్ట్ స్టవ్ మీద మందపాటి పెనం పెట్టి ఇందులో 1/2 లీటర్ పప్పుల నూనె వేసుకుని ఇందులో వేడిశనగ నూనె వేసుకోవచ్చు. నేను పప్పు నూనె వాడుతున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించిన రొయ్యలన్నిటిని వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో రొయ్యలన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బు పెట్టిన అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయే వరకు దీన్ని బాగా వేపుకోవాలి. ఇలా 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేపుతూ ఉంటే గోల్డెన్ కలర్ రావాలన్నమాట. సో అంతవరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసింది. ఇది వేడిగా ఉన్నప్పుడే ఇందులో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. మనం ఒక 50 గ్రామ్స్ కారం వేసుకోవాలి. అంటే ఒక చిన్న గ్లాస్ కొలత తీసుకుని అందులో కారం, అదే గ్లాస్లో 1/2 గ్లాస్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని మసాలా పౌడర్ మొత్తం ఇందులో వేసేయాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని చల్లారనివ్వాలి. మనం చల్లారిన తర్వాత ఇందులోకి నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 మీడియం సైజ్ నిమ్మకాయలు తీసుకుని ఇక్కలు తరకలు లేకుండా రసాన్ని మాత్రం వేసుకుని బాగా మిక్స్ చేసి ఇలా కలిపి పెట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మూత పెట్టేసి 2 రోజుల పాటు కదపకుండా ఒక పక్కన పెట్టేసి బాగా ఊరనివ్వాలి. 2 డేస్ తర్వాత మనకి పచ్చడి ఇలా రెడీ అయిపోతుందండి. అంతా కలిపేసుకుని ఒక గాజు సీసాలో వేసుకుంటే బయట 2-3 నెలలు స్టోర్ చేసుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్లో అయితే ఒక 5-6 నెలలు స్టోర్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.